కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో 2024 రెవెన్యూ చట్ట ముసాయిదాపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి పాల్గొన్నారు. చర్చా వేదికలో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అభిప్రాయాలు స్వీకరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టం పేదలు రైతులకు మేలు చేసే విధంగా ఉందన్నారు. సేవలు సులభంగా వేగంగా అందడంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఒకరిద్దరు అవసరాలకు కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం 2024 ముసాయిదా ఉందని వెల్లడించారు. చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే ఇప్పుడు అది మీరు అందరూ మా ముందు వ్యక్తం చేస్తే ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాము. సో ఓవరాల్ రెవెన్యూ సజెషన్స్ చాలా బాగుంది. రిగార్డింగ్ మేబీ ధరణి కానీ రిగార్డింగ్ పిటిషన్ డిస్పోజల్, గ్రీవెన్స్ డిస్పోజల్ మంచి సలహాలు ఇస్తున్నారు. బట్ మై హంబుల్ సబ్మిషన్ ఇస్ ఇది వీ విల్ కీప్ ఇట్ ఫర్ అనదర్ డే. ఎందుకంటే టుడే ఇన్ఫాక్ట్ ఐ వుడ్ అడ్వైజ్ దట్ అంటే స్క్రీన్ మీద 23 పేజ్ డ్రాఫ్ట్ యాక్ట్ ఒక 5 minutes, ఒక 2 to 3 minutes అంటే ఏ పేజ్కి ఎంత సమయం అవసరం అది ఒక్కసారి అందరు చదువుతాం. బహుశా ఇక్కడ వచ్చిన వాళ్ళు సగం మంది చదవకుండా కూడా వచ్చి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే చదవడం అంటే రీడింగ్ ఇస్ డిఫరెంట్, స్టడీయింగ్ ఇస్ డిఫరెంట్. సో మనకి గతంలో ఉన్న ఆర్ఆర్ చట్టం ఎవరైనా థారోగా చదివి మళ్ళీ ఈ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ చదివి దానికి దీనికి తేడా ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే is the change positive or necessary first of all, and second is if it is not in the interest of revenue department or the public as such అది ఏమైనా మార్పు చేయాలనేది చూసుకొని దీని మీద మనము చర్చలు పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మనోహర్ గారు కూడా ఉన్నారు. హీ జస్ట్ షేర్డ్ 1-2-3 పేజ్ నోట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దాట్ ఫార్మాట్ ఓన్లీ అడుగుతున్నాము. ఎందుకంటే గతంలో ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ ఎట్లా ఉంది, దీనికి దానికి తేడా ఉందా లేదా, ఉంటే తేడా అవసరం ఉందా లేదా, ఇంకా ఏమైనా యాడ్ చేయగలుగుతామా అనేది కొన్ని అంశాల మీద మనము ప్రత్యేకంగా చర్చ ఓవరాల్